సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. బెల్ బటన్ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు పలసరుకులు, కూరగాయలు పంపిణీ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 40 పేద కుటుంబాలకు పలసరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేశారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 1,70,000 రూపాయలు విలువ చేసే పలసరుకులు, కూరగాయలు, సంభావనలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న దీవి సుగుణ, మల్లాది శ్రీనివాస్, దీవి రఘురామాచార్యులు, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారిని ఎంపిక చేసుకొని వారి ఇబ్బందులను తెలుసుకొని పలసరుకులు, కూరగాయలు, సంభావనలను అందించడం చాలా సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా దాతలను, సంస్థ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో జంధ్యాల హరిబాబు శర్మ, నారాయణన్ చాణక్య, దీవి వాణి, నూతలపాటి సునీల్ శర్మ, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మారత్తు నాగేశ్వరరావు, చెరుకూరి సాంబశివరావు, అనంత సుబ్బారావు, కిరణ్ శర్మ, జంధ్యాల నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కాకుమాన మండలం కొమ్మూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణ ముఖ మండపంలో 40 కుటుంబాలకు విప్రారాధన అనే కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన అర్చక పురోహిత స్వాములకు మేలు చేయాలనే సదుద్దేశంతో ప్రవాస భారతీయులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి సుచరిత్ రెడ్డి మరియు వారి కుమార్తె లావణ్యల ఆర్థిక సౌజన్యంతో 1,70,000 రూపాయల విలువ చేసేటటువంటి పలసరుకులను, కూరగాయలు, సంభావనను ఈరోజు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా వేద పురుషులను కోరుతున్నాం. సంతోషకరంగా ఎన్ని రోజులు వస్తాయి అనేది కాకుండా మన వాళ్ళకి చేద్దామని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నందుకు, సెలెక్ట్ చేసుకోవడానికి కారణమైనటువంటి దివి రఘురామ్ నమస్కారాలండి. మధుకిరణ్ రెడ్డి గారు మన మాతృదేశం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి మమకారంతో ఇవాళ అర్చకులు, పురోహితులు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి స్థితిని ఆయన అక్కడుండే గమనించారు. ఈ విషయాన్ని అనంతబాబు చెప్పున్నాడు. ఇంకా పదే పదే దీన్ని రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఏదో ఉడతా భక్తిగా ఆయన చేసేటువంటి ఒక సహాయాన్ని స్వీకరించి ఆ తదుపరి ఇక్కడ జరిగేటువంటి గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి వారి సన్నిధానంలో చేయాలయ్యా అని చెప్పని పోరుకట్ల అన్నయ్య ఇంటి దగ్గర చేసినప్పటి నుంచి 6 నెలల నుంచి చెప్తుంటే ఇప్పటికి, అంటే ఈ మధ్య కాలంలో అబ్బాయి చెప్తున్నాడు కదా, 6 నెలల్లో కూడా ప్రతి నెల ఒక చోట కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. నడిచే సరస్వతి జంజాల పాపయ్య శాస్త్రి గారు అని చెప్పనేటువంటి ఇది జగద్విదితం. అటువంటి మహనీయుడికి జన్మనిచ్చి అటువంటి ఆ అగస్త్యేశ్వర స్వామి వారి పూజా సన్నిధానం చేసేటువంటి ఆ వంశంలో పుట్టినటువంటి ఇటువంటి మహనీయులందరూ కూడా నాకు కూడా పరిచయం అయ్యి ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని 10 మందికి ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతో అనంతబాబుకు చెప్పి ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించేందుకు గాను నా వంతు ఏదో ఉడతా భక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను ఉడతా భక్తిగా 1-10 సార్లు అనంతబాబుతో చెప్పి
ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గాను నా వంతు సహకారం కూడా చేయటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం. బాబాయ్ రండి, బాబాయ్ రండి.